మా నేటివ్ ప్లేస్ గుంటూరు అండి. మా ఫాదరు ఏపీఎస్సీబీలో ఎస్సీగా రిటైర్ అయ్యారు. అమ్మ టీచర్గా వర్క్ చేసేవాళ్ళు, ఆవిడ కూడా రిటైర్ అయ్యారు. చైల్డ్హుడ్ అంతా రేపల్లెలో జరిగింది. తర్వాత నాన్నగారికి గుంటూరు ట్రాన్స్ఫర్ అయితే గుంటూరు వచ్చి ఇంటర్మీడియట్ నుంచి గుంటూరులో చదువుకున్నాను. మీది లవ్ మ్యారేజ్ ఏదో విన్నానండి, నిజమా? నిజమే అండి. ఎక్కడ, ఎలా? ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మేమిద్దరం క్లాస్మేట్స్ అండి. అంత స్లోగా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలో. లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంటున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎలా ప్రపోజ్ చేశారు అసలు మీరు సార్ని ఇంత స్లోగా మాట్లాడితే? అదో పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్ట్ అండి. రాము గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరన్నా అడిగితే మీది లవ్ మ్యారేజ్ అంటే కదా అంటే ఒక సినిమా డైలాగ్ ఒకటి చెప్తారు, ముందు ఆమె ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అని. యాక్చువల్గా అది రివర్స్ అన్నమాట. అంతే. సో ఇంతకీ ఎక్కడ మీకు పరిచయం చెప్పండి? ఇంజనీరింగ్ కాలేజ్లో ఇద్దరం క్లాస్మేట్స్ అండి. ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ ల్యాబ్లో అందరికీ మాకు లెక్చరర్ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే నాతో పాటు 4 అమ్మాయిలు ఉన్నాము. మీరు నువ్వు అడగని పక్కన ఎవరన్నా కనపడితే అబ్బాయిలను అడుగుదాం, నోట్స్ అడుగుదామని అనుకుని నాకు అటు ఇటు చూస్తే పక్కనే రాముగారు ఉన్నారు. నోట్స్ అన్నా అంతే, నేను ఇంకా మిగతా ఏం అడగలేదండి. నోట్స్ ఇలా తీసి ఇలా వేసేసి నా టేబుల్ మీద వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమో రాసుకున్నారో చూసుకొని మేము అందరం కాపీ చేసుకున్నాము. నేను వెళ్ళి ఆయన ఎక్కడ కూర్చుంటారు, నా వెనక సీటే అనమాట, అక్కడ పెట్టేశాను ఇంకంతే. ఆ తర్వాత మళ్ళా మేము మాట్లాడుకుంది లేదు, ఏం లేదు. అందరికి మాత్రం ఒక టాక్ ఏంటంటే సుఖదాకి రాము అంటే ఇష్టం అని ఒక గాసిప్ వచ్చింది స్కూల్లో, కాలేజ్లో. ఓకే, వస్తే నిప్పు లేకుండా పొగొస్తుందా చెప్పండి. లేదు, మాట్లాడలేదండి. ఫైనల్ ఇయర్ దాకా అయితే పెద్దగా మాట్లాడుకోలేదు. ఫైనల్ ఇయర్లో ఇంకా మిగతా అంటే కామన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అలా కొద్దిగా క్లోజ్ అవటం జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసిన అంటే ఫ్రెండ్స్ సమాచారం అందిస్తారు కదా, అది పుట్టించింది రాము నేనని టాక్. అంటే నేను తెలిసిన వాళ్ళు ఎవరు అది నమ్మర్లేండి. నేను ఇంట్రోవర్ట్. రాము గారు చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా మాట్లాడతారో ఎలా చేస్తారో. సో అది మా స్టోరీ. ఎప్పుడు వెళ్ళారండి యుఎస్? ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? మేము యుఎస్ 99లో రాముగారు వెళ్ళారండి. నేను కూడా 99 ఎండ్కి వెళ్ళాము. మీకు తెలిసినట్టు మాది లవ్ మ్యారేజ్. వెంటనే పిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లలు. టైంలో జాబ్స్ చాలా కష్టమైనాయి. నేను పిల్లలతోటి నేను కంప్యూటర్ కోర్సులు అవి చేశాను, కానీ నాకు జాబ్ దొరకలేదు. రాముగారు కూడా ఎప్పుడు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేశారు కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. 99లో మా ఫ్రెండ్స్ చాలామంది అప్పటికే యూఎస్లో బాగా సెటిల్ అయిపోయారు. అందుకని ఇంకా వాళ్ళు అడిగితే వీసా వచ్చిన తర్వాత కూడా ఒక 6 months ఆగి మరీ, అంటే ఇష్టం లేక తనకి ఇక్కడ ఏదన్నా ఇంకా చేద్దాం అన్న ట్రయల్తోనే ఇంకా చివరికి తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చిందండి. తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ రాముగారు వెళ్ళిన 1 yearకి పిల్లలు మమ్మల్ని జాయిన్ అయ్యారు. వేరే ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళతో పాటు వాళ్ళు వచ్చారు. సో అది మా జర్నీ. కానీ ఇప్పుడున్న ఈ లగ్జరీ లైఫ్ని చూసిన వాళ్ళే తప్ప అమెరికాలో మీరు ఎంత కష్టపడ్డారనేది ఎవరికీ తెలియదు. ఒక్కసారి మా కోసం, అంటే ప్రతి మనిషి జీవితంలో ఎంతో కొంత కష్టం ఉంటుంది, కొంత సుఖం ఉంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇది కదా ఇన్ని దాటుకుంటూ వచ్చామా అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో కొంచెం మా కోసం ఓపెన్గా చెప్తారా? తప్పకుండా అండి. రాముగారు ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చారండి. మీకు తెలిసినట్టే, అంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్, నాకు కూడా కొత్త. మా అత్తగారు చాలా సపోర్టివ్ అండి. షీఈస్ అవర్ పిల్లర్. ఆవిడ లేనిదే మేము లేము. అంత ఉమ్మడి కుటుంబంలో ఆవిడ పద్ధతులు నాకు బాగా, అంటే చాలా ప్రేమగా ఉంటారు. 30 సంవత్సరాలు అయింది మా పెళ్ళయి. ఈ 30 సంవత్సరాల్లో ఒక ఆర్గ్యుమెంట్ కానీ, ఒకళ్ళ మీద చాడీలు చెప్పుకోవటం కానీ నేను వినలేదండి. అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. నిజంగానే. అంటే నాకు అబద్ధం చెప్పలేను తొందరగా. బట్ ఏ రోజు నేను చూడలేదండి, చాలా ప్రేమగా ఉంటారు. మా అత్తగారు నాకు చాలా నేర్పించారు. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి దగ్గర నుంచి, ఎవరిని ఎలా చూసుకోవాలి, ఇంటికి వచ్చారంటే ఎవరైనా భోజనం పెట్టకుండా పంపరు. సో ఆ ఫ్యామిలీ వాల్యూస్ చాలా బాగుంటాయి. సో ఇండియా నుంచి మేము యుఎస్ వెళ్ళిన కొత్తలో రాముగారు మళ్ళీ అడ్వెంచర్, నేను జాబ్ చేయను, నేను బిజినెస్ చేస్తా అనుకున్నాను. అక్కడికి వెళ్ళినాక తెలియని దేశము, మాకెవరు పరిచయస్తులు లేరు, మళ్ళీ బిజినెస్ ఏంటి అనుకున్నాను. కానీ
బట్ స్టార్ట్ చేసిన కొత్త నుంచి కూడా తను బాగా ఫ్లరిష్ అయ్యారు. కన్సల్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, H1 ప్రాసెస్ చేయటం అవి చేసేవాళ్ళు. చాలా సంవత్సరాలు చాలామంది మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా ఇంట్లోనే ఉండి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు వేరే ప్లేసెస్కి మూవ్ అయ్యేవాళ్ళు.